గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. అదేవిధంగా ప్యానలిస్ట్లో ఉన్న లీడర్కి, వాట్సాప్ గ్రూప్ నెంబర్లకి, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. నిన్న 360 వెబినార్లో CEO యాష్ ముఫారే మనకి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటిని మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కామెంట్ అనేది పెట్టండి మై డియర్ ఫౌండర్స్. మీరు కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. CEO యాష్ ముఫారే నాకు రేపు వైద్య ప్రక్రియ ఉన్నందున ప్రాథమికంగా మంగళవారం నాడు చేరినందుకు ధన్యవాదాలు. అంటే 360 వెబినార్కి రావడానికి ధన్యవాదాలు అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 2 వారాల లోపు తిరిగి చర్య తీసుకోవాలని ఆశిస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను చివరిసారి చెప్పిన దానిపై నిర్మించాలనుకుంటున్నాను. నేను మరొక కోణం నుండి లక్ష్యంగా చేశాను. ఏమీ మారలేదు. వ్యాపారం యథావిధిగా మేము ఎల్లప్పుడూ అంచనాలకు మించి అందించడం ద్వారా అతిశక్తి చేస్తాం. మనందరం కొన్ని ఎక్కిళ్లను గుర్తిస్తాము, కానీ అది కొన్ని మార్చదు. మేము వేగంతో అసంతృప్తిగా ఉన్నందున మేము మార్పులను చూస్తున్నాము మరియు మేము ఈ ప్రపంచాన్ని కదిలించాలనుకుంటున్నాము. ప్రజలను సంతోష పెట్టాలనుకుంటున్నాము. మా నమ్మకమైన ప్రజలు, ఎందుకంటే ఇది మన అభిరుచి. అదేవిధంగా ప్రజల జీవితాల్లో ఆనందాన్ని చూడడం మాకు ఆనందంగా ఉంది అని CEO యాష్ ముఫారే మనకి చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రతి ఫౌండర్స్ మాతో అతుక్కుపోయినందుకు మీరు గర్వపడుతున్నారు. మేము విషయాలను భిన్నంగా చేయగలమని గుర్తుంచుకోండి. అయితే మిలియన్స్ మందికి మేము విషయాలను బయటికి చెప్పడం కుదరదు, చెప్పకూడదు. అదేవిధంగా మేము ఇది తప్పుగా అమర్చబడింది, ఇది జరిగేలా లేదు, కానీ ఆచారకాత్మకంగా మనం సర్దుబాటు చేయాలి. మనం గట్టిగా నెట్టాలి. కాబట్టి వాటిని చర్యలు మనల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. నేను దీన్ని బాధ్యత తీసుకుంటున్నానని చెప్పినప్పుడు అదేవిధంగా మన పని నాణ్యత నాకు తెలుసు. మనకి ఏం సాధ్యమవుతుంది, మనం ఇది చేసేటప్పుడు మనల్ని ఆకట్టుకునే సర్దుబాటును ఒక డిజైన్ ద్వారా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి నేను నా వ్యక్తిగతంగా మనకి శ్రద్ధ ఇచ్చిన ఎవరైనా సరే మీరు నిరాశ చెందకుండా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. నేను యాష్ ముఫారే మీకు ఏమీ వసూలు చేయడం లేదు. నాకు ప్రయాణంపై నమ్మకం మాత్రమే కావాలి. ప్రతి ఫౌండర్ కూడా ఒక నమ్మకంతో, ఒక శక్తితో దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి సంవత్సరాలుగా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఎవరు ఏమీ కోల్పోలేదు. మీరు చూడబోయే మార్పు అది తయారు చేయబడే ముందు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. చర్య జరిగినప్పుడు మీరు చూస్తారు. కాబట్టి ప్రతిదీ చెక్కు చెదరకుండా ఉంది. అది మరింత లేయర్ను ఇవ్వడానికి, మరింత విలువను కూడబెట్టడానికి, కూల్ను పెంచడానికి మేము మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో చాలా విషయాలు మీరు సంతోషిస్తారు. మీరు ఎప్పుడు ఎక్కడ నిర్ణయించుకున్నా సరే ఆన్ ప్యాసివ్ అనేది మన ప్రయాణంలో ఒక దశ. కాబట్టి మీరు 2వ దశ గురించి ఆలోచించాలని నేను కోరుకోవడం అయితే జరిగింది అని CEO యాష్ ముఫారే కొన్ని దశల వారీగా మనకి ఈ ఒక అప్డేట్స్ని ఇవ్వడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. మనకి మరి 3వ దశ కాబట్టి జూమ్ అవుట్ చేయబడింది. ఇది కొత్త ఇంటర్నెట్ యొక్క పెద్ద పరిధిలో కేవలం ఒక విభాగం మాత్రమేనని తెలుసుకోండి. అదేవిధంగా ఏది ఏమిటో దాని యొక్క బ్లూ ప్రింట్ యొక్క చూపించదగిదని నేను ఆశిస్తున్నాను. ప్రపంచంలోని సాంకేతిక వ్యక్తులు అది ఎంత అద్భుతమైనదో తెలుసుకుంటారు. మళ్ళీ మన ఒక ప్రయాణంలో మళ్ళీ జరగదు. మరి దేనికోసం పోరాటం చేస్తారో మీకు అర్థమవుతుంది. దీన్ని ఎంత ధైర్యంగా పూర్తి చేయాలనో చూడండి. ఎంగేజ్ చేసుకున్న వారికి ఇది చాలా మంచిది. నేను అందరినీ ఒకేలా చూడను. మీకు నమ్మకమైన ఒక భారీ హిట్లర్ను నాన్ గో గెట్లర్స్గా పరిగణించలేదు. ప్రతి ఒక్కరిని వ్యాపారానికి విలువనిచ్చే విధంగా వ్యవహరిస్తారు. ఎంగేజ్ చేసుకున్న వారికి ఇది చాలా మంచిది. నేను అందరినీ ఒకేలా చూడను. మీకు నమ్మకమైన అదేవిధంగా భారీ హిట్లర్ను
నాన్ గో గెట్లర్గా పరిగణించలేదు. మీరు ప్రతి ఒక్క వ్యాపారాన్ని విలువనిచ్చే విధంగా మన ప్రయాణంలో ప్రయాణించడానికి ఇష్టపడే వారికి సమయం మరియు శక్తిని ఇవ్వబడ్డాయి. నాణ్యత ఆధారంగా మీరు తదనుగుణంగా రోడ్ మ్యాప్ను నిర్ణయించుకోవచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము అని మాకు నమ్మకం ఉంది. ఇది ప్రజల వ్యాపారం. మేము బంగారంతో తయారు చేయబడ్డాము. దాదాపు 80%, 80% మంది వ్యక్తులు, అదేవిధంగా 20% మెకానిక్ వ్యాపార సాధనం కంటే మెరుగ్గా ఉంది. వివరాల ద్వారా నిర్ధారించవద్దు. మేము గతం కంటే మెరుగ్గా ఉన్నాము. మేము మీ ప్రపంచాన్ని కదిలిస్తున్నామని నిర్ధారించుకుంటున్నాం. విషయాలను పైకి కిందకి వెళ్ళడం సాధారణం. సరైన వ్యక్తులతో అది జరిగేలా చేయడానికి మనకు సాంకేతికత ఉంది. మన వద్ద ఉన్నవి మీ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తానని, అదేవిధంగా అది మీ కోసం మారుతుందని మేము స్టీవ్ అష్మోఫర్ నమ్ముతున్నాడు. ఇది ఒక పార్కులో నడక కాదు, ఇది ఒక పోరాటం. ఇది ఒక ఉగ్రమైన శత్రు యుద్ధం. అదేవిధంగా ప్రతిరోజు ముందు కంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి జనాల కోసం ఇది జరుగుతుంది. మీరు నన్ను నమ్ముతున్నారని నేను ఆశించడం లేదు, కానీ ఇది మీకు ఖర్చు చెయ్యలేదని తెలుసు. మేము డెలివరీ చేసిన వాటి ద్వారా ఇప్పటికే ఎక్కువ డెలివరీ చేశాము. అదేవిధంగా మీరు ఉపయోగపడడానికి అందుబాటులో ఉంచాము. అదేవిధంగా మేము ఎక్కడికి వెళ్ళాము, అదేవిధంగా ఏమి చేశామో మీరు చూశారు. అదేవిధంగా ఏదైనా మీ యొక్క సమయాన్ని, మీ యొక్క కళను వృధా చేస్తుంది అని ఇక్కడ క్లారిటీతో ఈ యొక్క 360 వెబినార్లో ప్రతి పాయింట్ని మనం చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఎందుకంటే ఈ యొక్క 360 వెబినార్లో చివరగా స్టీవ్ అష్మోఫర్ సర్జరీకి వెళ్తున్నాడని మనకి ఈ యొక్క 360 వెబినార్లో క్రిస్ ప్రకటించారు. అదేవిధంగా ఆయన డైరెక్టర్గా చెప్పడం అయితే జరిగింది, మాట్లాడడం అయితే జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు స్టీవ్ అష్మోఫర్ ఈ యొక్క అప్డేట్స్ని మనకి చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనం మరింత కాలం వేచి చూద్దాం. అదేవిధంగా బలమైన మీటింగ్స్, అదేవిధంగా మనకి రావాల్సిన సరైన బహుమతులు, అసాధారణమైన వ్యాపారంగా ఉన్న ఏది మనకి మారలేదు. కొన్ని సీక్రెట్గా ఉండడం జరిగింది. ఆ ఒక సీక్రెట్స్ని మనం బయట ఎవరికి చెప్పకూడదని, అదేవిధంగా ఈ యొక్క సీక్రెట్స్కి సంబంధించి, వ్యాలెట్కి సంబంధించి, మనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఈ యొక్క 360 వెబినార్లో మనం చెప్తారు అని మనం ఆశించాం. కానీ ఏమీ దీంట్లో మనీకి సంబంధించిన విషయాలు ఏమీ దీంట్లో చెప్పలేదు. కానీ మన ఒక ఐడి విషయాల గురించి కానీ, మన ఒక ట్రాఫిక్ సంబంధించిన విషయాలు కానీ మీరు ఏవి వీటిని బహిరంగం చేయకూడదని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మై డియర్ ఫౌండర్స్. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం తెలియని సింగిల్